హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. నేను మళ్ళీ రెసిపీతో మేము ఎందుకు వచ్చా ఏంటంటే రెసిపీ ఈరోజు ఎగ్ డ్రాప్ కర్రీ. ఫస్ట్ స్టవ్ అని కడబెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాము. ఆవాలు చిట్పట్లు ఆడించినాక ఆవాలు చిట్పట్లు ఆడాయి. ఇప్పుడు ఇందులో కొంచెము జీలకర్ర, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్లు కట్ చేసి పెట్టుకున్న అది అందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను. కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, బాగా కొంచెం ఫ్రై అయింది. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు 5 టమోటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్నా అది ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి టమోటాలు బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. టమోటాలు మగ్గుతున్నాయి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకొంచెం మగ్గించుకోవాలి. టమోటాలు బాగా స్మాష్ అయిపోయేలాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్నాము. టమోటాలు బాగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కర్రీకి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ చాలా మంది తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పి పెడుతున్నాను. చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అప్పుడే ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా యాడ్ చేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నాము. ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ కొట్టి అందులో డ్రాప్ చేసుకున్నాము. 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ పోసిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఎగ్స్ కొట్టి వేసేసాను. ఇది మాత్రము డబల్ ఎల్లో ఉందండి. ఒక ఎగ్లో 4 ఎగ్స్ వేసాను అంతే. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా కదపకుండా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయాలి. తర్వాత చూపిస్తాను. ఒక 3 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ ఎగ్స్ని లైట్గా ఇట్లా గరిటెతో టర్న్ చేసుకున్నాము. అప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం కుక్ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఈ పక్క కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది.
కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, ఈస్టర్న్ వారిది గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. యాడ్ చేసి ఒకసారి అట్లా మిక్స్ చేసి ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఆపేసుకోవాలి. అంతే ఫైనల్గా. ఆపేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుందండి టేస్ట్. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టేక్ కేర్, బాయ్.